ఏలూరు జిల్లా అల్లంచెర్ల గ్రామ సభకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీ నరసాపురం మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం లడ్డూ ప్రసాద తయారీ కేంద్రాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తనిఖీ చేశారు. ప్రసాదాల దిట్టం తయారీకి టెండర్దారుడు అందజేస్తున్న నూనె, నెయ్యి పదార్థాలను, వాటి స్వచ్ఛతను పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆలయ ఈవో, ఏఈవోలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. నాణ్యతతో కూడిన వస్తువులు ల్యాబ్ల ద్వారా పరిశీలన జరిపిన అనంతరం మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఒక్కసారిగా అకాల వర్షం పడింది. భారీ వర్షాలతో రైతులు నిండా మునిగిపోయారు. ఆరబెట్టుకున్న మొక్కలు తడిసిపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. మరోవైపు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ జాతీయ రహదారిపై డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 102 ద్విచక్ర వాహనాలు, 124 ఆటోలు, 5 బొలెరోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 35 ఓవర్ స్పీడ్ చలాన్లు, 16 డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు, 12 స్మార్ట్ చలాన్లు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. లేని ఎడల వాహనదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట బస్టాండ్లోని దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. అందులో దాదాపు 36 లక్షల నగదు ఉన్నట్టు సమాచారం. రాత్రి సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు థంబ్ సిస్టమ్ రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అమరవీరుల స్తూపం వద్ద వారి సమస్యలపై ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడారు. కార్మిక సంక్షేమానికి ఉపయోగపడే లేబర్ కార్డు వ్యవస్థని ప్రైవేట్ పరం చేసి ఎల్ఐసి లాంటి వాటికి అప్పగించే ఆలోచనను మానుకోవాలని కోరారు. బీసీ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఎల్బీనగర్లో బీసీ సంఘాలు 42 గంటల సత్యాగ్రహ నిరాహార దీక్ష చేపట్టాయి. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. అదేవిధంగా త్వరగా బీసీల సమగ్ర కులగణన చేపట్టాలని అన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. బీసీల దీక్షను పోలీసులు భగ్నం చేసి నిరసనకారులను అరెస్ట్ చేసి వనస్థలిపురం స్టేషన్కు తరలించారు.